అందరికీ నమస్కారం. మాఘపురాణము 23వ అధ్యాయము. కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో నలుగురు బ్రాహ్మణులు పురోహిత వృత్తిచే జీవించుచున్నారు. ఆ నలుగురు కుమార్తెలు నిండు యవ్వనవతులై ఉన్నారు. కొన్నాళ్లకు ఆ గ్రామము కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించాడు. అంతటా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కావలసినది అని శపించారు. ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచులు అవుతారు అని ప్రతిశాపమిచ్చాడు. వారంతా పిశాచ రూపములో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే పెనుగులాడుకొనిచుండిరి. కొంతకాలంనకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరికి రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడగగా ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలలో స్నానం చేయించినచో వారికి ఉన్న పిశాచ రూపము తొలగిపోవును అని చెప్పగా వారు అట్లు చేయుటచే ఆ నలుగురుకు యథారూపములు కలిగినవి. అట్లు జరుగుటకు మాఘస్నానమే కారణము అని కార్త్యవీర్యార్జునకు తెలియచేశాడు. ఓం తస్సత్.